ఇవాళ ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, అంతర్జాతీయ స్థాయిలో బహుళార్థ ప్రాజెక్ట్ ఏదైతుందో ఎత్తిపోతలు ఇవాళ ఉన్నది ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంటారు. నువ్వు నిజంగా 9 కడితే కట్టున్నావు, నీకు చేత కాదు. ఇలా మళ్ళీ భవిష్యత్తులో ఏదైతుందో ఇలా మేడిగడ్డ పునర్నిర్మాణం చేయబడాలంటే నీ చేత ఐదో కామో తెలియదు, కానీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి యొక్క మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలమయ్యే విధంగా సాగునీరు త్రాగునీరు అందింపజేయటం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి పేర్కొంటామని చెప్పి అంటున్నాను. నేను చెప్పిడు హైదరాబాద్కు వచ్చిండే. హైడ్రా అంటే ఏదైతుందో ఎవడైనా చెరువులు ఆక్రమించి ఉన్నోడు భవనాలు నిర్మాణం చేస్తే వాని తొలగించవా? వాని తొలిగి ఓడు ఎవడు గరీబ్ ఓడున్నాడు, వాని తొలిగిపోతాడని చెప్పి అంటున్నాను. వీళ్ళు మూసి ప్రక్షాళన చేయలేను, ఆయన మూసి ప్రక్షాళన చేయి. ఆ మూసి ప్రక్షాళన మాట్లాడాడు. మూసి సుందరీకరణ ఎవరికి కావాలనే? మూసి ప్రక్షాళన కావాలి. ప్రక్షాళన చేయు అని చెప్పి అంటున్నాం. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టు అని చెప్పి అంటున్నాం. అది చేయడు. ఎంతో ప్రజాపాలన ఎక్కడ నీ ప్రజాపాలన? వీళ్ళ ప్రజాపాలన అనే నెపంతో ప్రజానీకాన్ని వంచే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రజాపాలన అనే నెపంతో ప్రజానీకాన్ని వంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నా. వీళ్ళ మహిళలకు ఏది ఇచ్చిందో ఉచిత రవాణా సౌకర్యం సంతోషం, మీ వెల్కమ్. మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో రేపు మరి సమ్మెపాట ఎందుకు పోతున్నాయా? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో ఈ అర్ధరాత్రి నుండి ఏదైతే ఉందో సమ్మెకు పోబోతున్నారు. అక్కడ కేసీఆర్ గారు ఏదైతున్నదో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రభుత్వం విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళ వేత భత్యాలు పీఆర్సీ కల్పిస్తా అని చెప్పాను అన్నాడా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పాను అన్నాడు. ఏమైందే? ఉచిత విద్యుత్తు పాపం ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. అసలు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో అమలవుతుందంటే క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేసేది ఎవరు? ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. వాళ్ళు సమ్మెబాట పట్టిండ్రు. మన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడుతుంది మన సింగరేణి బొగ్గుగని కార్మికులు అని చెప్పి అంటున్నాను. సింగరేణి బొగ్గుగని కార్మికులు అని చెప్పి అంటున్నాను. సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఏది ఇస్తుందో వాళ్ళకు కల్పిస్తా అన్నటువంటి ఒక రిటైర్మెంట్ వాళ్ళకు చివరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఇది ఉంటుందో ఊడుతుందో అని చెప్పంటున్నాం. ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా అభద్రతతోని చివరి మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటట్టుగా హోంగార్డ్, మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటట్టుగా హోంగార్డ్స్ అని చెప్పంటారు. పాపం ఎన్నడైనా ఆలోచన చేస్తున్నావు వాళ్ళ గురించి? వాళ్ళు వైద్య సదుపాయాలు కల్పించాలి, వాళ్ళ కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంగన్వాడీ ఆయాలు ఉన్నారు. ఎవరి గురించి నీ ప్రజాపాలన అంటూ నేను నీ ప్రజలుగా ఎంతవరకు ఏదో నువ్వు నీ తాబేదారు తప్ప ఎవరికైనా ఆలోచన చేస్తున్నావా? మీ ఇదంతా సహించలేక ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను ఆశించిన ప్రభుత్వం వేరు, నేను ఆశించిన ప్రభుత్వం వేరంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజ్యాంగం చేతబూని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదం ఇచ్చిండే. ఏమైందే జై బాబు జై భీమ్ జై సంవిధాన్? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో కనబడతలేదా? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఏమవుతుందో కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగ నిబంధనలు వర్తించాయా? జీవన్ రెడ్డి గారికి 14 సార్లు టికెట్ ఇచ్చిన నాకు ఇది కథ గమ్ముతుందిరా, నాకు సమర్థత లేకుండా టికెట్ ఇచ్చిన అదే నాకు ఎన్నికల పోటీకి సమర్థత లేకుండా టికెట్ ఇస్తారు ఎవడన్నా? నేను చెప్పి నేను 2 సార్లు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జాగృతి చేయడానికి కొరకు ఏదైతుందో వారు పదవులు త్యాగం చేసి ఎన్నికలు పోటీ చేస్తే నలుగురు ఒకటి కమిటీలు పెట్టింది. అక్కడ
అసలు చలించుడు వీకినాడు, ఎక్కడో వీకినాడు. మొన్నటి